వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని వెల్లడించింది. రుతుపవనాల రాకతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్ దీవులన్నిటికీ విస్తరిస్తాయని వెల్లడించింది. ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కాగా ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని, ఈ నెల 27 నాటికి కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ నరేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో చూస్తే కోస్తాకు మోస్తారు నుంచి భారీ వర్షణ సూచన అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా అప్డేట్స్ ఇచ్చారంటారా? మాధురి, నైరుతి ఋతుపవనాలు అండమాన్ని తాకాయి. పూర్తిగా అండమాన్లో విస్తరిస్తూ ఉన్నాయి. 4 రోజుల్లో పూర్తిగా కూడా నైరుతి బంగాళాఖాతంలోకి ఏదైతే 4 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలోకి నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల 27వ తారీఖుకి కేరళకి ఋతుపవనాలు తాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఉత్తర దక్షిణ అండమాన్, అదేవిధంగా నికోబార్ దీవుల్లో కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ 2-3 రోజుల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల్లో పూర్తిగా సాధారణ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరొక పక్క ఏదైతే ఈ పశ్చిమ గాలులు కూడా బలంగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల సాధారణ వర్షాలు, అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగా జిల్లా స్థాయిలో అధికారులు కూడా దానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలంటూ ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యథావిధిగా ఉష్ణోగ్రతలు, వేడిగాళ్లు, వడగాల్పులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 4 రోజుల్లో బంగాళాఖాతంలో కూడా ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వేడి గాలులు కానీ, ఉష్ణోగ్రత కానీ ఇదే విధంగా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరొక పక్క మాల్దీవులు కానీ, అదేవిధంగా దక్షిణ అరేబియా సముద్రంలో కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో ఈ 2-3 రోజుల్లో సాధారణ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాధురి, అయితే ఈ వర్ష సూచనతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఎటువంటి జాగ్రత్తలు దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పారంటారా నరేంద్ర? అలాగే ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఈ వర్ష సూచన ఉంది, భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతాలకు ఉందని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఇప్పటికే ఒక 10-15 రోజులుగా అనేక ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షాల నుంచి కొంత ఎక్కువగా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మామిడి పంట కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో నష్టం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి. మరొక పక్క ఇప్పటికే మిర్చి కానీ, అదేవిధంగా వరి ఇలాంటి పంటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మామిడి పంట ఉంది. మామిడి కాయలు కూడా ఈ ఈదురుగాళ్ళ వల్ల పెద్ద ఎత్తున రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ముందు ఏదైతే మొదట్లో రావాల్సినటువంటి మామిడి కాపు కూడా రాకుండా చివరిసారి వచ్చినటువంటి కాపు ఇప్పుడు పూర్తిగా కూడా పాకానికి వచ్చి పండేటువంటి సమయంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి సమయంలో ఈదురుగాలుల వల్ల మామిడి తోటల యజమానులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. మరొక పక్క ఏదైతే ఈ వడగాలుల వల్ల దీంతో పాటు ఈ పశ్చిమ గాలుల వల్ల వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు అందజేసింది. నైరుతి ఋతుపవనాల వల్ల వాతావరణం చల్లబడేటువంటి అవకాశం ఉంది, వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని తెలియజేయడంతో కొంత ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 2-3 రోజుల్లో కొన్ని చోట్ల సాధారణ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మొత్తంగా అధికారులు కూడా దానికి తగిన విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కూడా పంటలన్నీ కూడా ఇళ్లకు వచ్చేసినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.